ఏపీ ప్రభుత్వం ఉగాది వేళ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. P4 పేరుతో రేపు కార్యక్రమం మొదలు కానుంది. సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కి రూపకల్పన చేశారు సీఎం చంద్రబాబు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 11,500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న స్థితిలో ఉన్న 10% మంది అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకొని అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గతంలో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పిలుపిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరో నినాదం ఎత్తుకున్నారు. పేదలను ధనవంతులు ఆర్థికంగా ఆదుకొని వారిని పైకి తీసుకురావాలన్న కాన్సెప్ట్తో చంద్రబాబు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. గ్రామం తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో పనులకు ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉగాది రోజున P4 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెక్రటరేట్ వెనకాల దాదాపుగా 2,500 ఎకరాలకు సంబంధించిన ఈ సువిశాలమైన ప్రాంగణంలో కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సభ వేదిక వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే సమాజంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూడా ఈ లక్ష్యంగా P4 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపుగా 11,500 మందిని ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 200 మందికి తగ్గకుండా వచ్చే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే టార్గెట్గా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 50 మందికి తగ్గకుండా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా చూసుకుంటే ఓవరాల్గా 11,500 మందిని ఇక్కడికి ఈ సభా వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉగాది రోజున ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే దాదాపుగా అధికారులకు సంబంధించి కూడా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అంటే ప్రభుత్వము, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో P4 అనే ఒక నినాదాన్ని ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమాజంలో పేదరికం లేని సమాజాన్ని అంటే పేదలకు సంబంధించి లేని సమాజాన్ని తీర్చిదిద్దాలనేదే టీడీపీ ప్రభుత్వ కూటమి లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా సమాజంలో ఎవరైతే భారీ స్థాయిలో సంపాదించుకొని భారీగా కోట్లకి పడగెత్తున్నారో వారు దాదాపుగా ఒక 10% మంది ఉన్నారు. వారి నుంచి 20% మందిని పేదల్ని దత్తత తీసుకునే విధంగా ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో దీనిలో భాగంగానే గతంలో ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం గతంలో 2014 నుంచి 19 కార్యక్రమంలో మొదటిసారిగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల దత్తత కార్యక్రమాన్ని అప్పట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు తాజాగా అదే నినాదంతో మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో గ్రామాలని దత్తత తీసుకున్న కార్యక్రమం నిర్వహిస్తే తాజాగా ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజల్ని దత్తత తీసుకునే లాంటి కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ఈ శ్రీకారంలో భాగంగానే ఎల్లుండి ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 ఒక కార్యక్రమాన్ని ప్రజలు ఏదైతే ఉంటారో ప్రజలు, పేదలు అలాగే ఎవరైతే ప్రభుత్వం ఈ ముగ్గురు కలిసి భాగస్వామ్యంతో ఎవరైతే అత్యధికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారందరినీ కూడా ధనికులను చేయటం, వారిలో చైతన్యం తీసుకురావచ్చే ఏకైక ఉద్దేశంతో P4 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత మొదటగా చూసుకుంటే 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయపాలెం సమీపంలో రాజధానిగా అమరావతి ప్రాంతానికి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొనసాగాయి 2019 వరకు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. తిరిగి 2025న మార్చి 30వ తేదీన తిరిగి అమరావతిలో పనుల శంకుస్థాపనకి, ప్రారంభోత్సవానికి శరవేగంగా కూడా అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.